నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజా సమస్యలపై పార్టీ చేసిన పోరాటాలను గుర్తు చేసిన నేతలు. ఉపాధి హామీ చట్టం మార్పును ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. వార్షిక తనిఖీల్లో భాగంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్. విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచన. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజశేష విద్యార్థులకు సూచించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్లో మహాత్మా జ్యోతి బాఫులే విద్యాలయం విద్యార్థులు వైష్ణవి అనుష రూపొందించిన మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ ప్రాజెక్టును ప్రదర్శించగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు 2023-24 గాను మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఒకే యంత్రంతో పలు వ్యవసాయ పనులు చేయగలిగే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయడం ప్రశంసనీయమని, రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సదస్సులో వారు నేర్చుకున్న అంశాలు, పొందిన అనుభవాలను కలెక్టర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు నూతన సాంకేతికత పరిజ్ఞానంపై పట్టు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. జిల్లా తరపున వెళ్లిన విద్యార్థులు సమ్మిట్లో చురుకుగా పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, సంబంధిత శాఖల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మహాత్మా జ్యోతి బాఫులే విద్యాలయం ప్రిన్సిపల్ కీర్తే, ఉపాధ్యాయులు సుజాత, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శనివారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి పరిపూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రవీంద్రనగర్లోని అయ్యప్ప సన్నిధానంతో పాటు బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పడి పూజలో భాగంగా భక్తులతో కలిసి ఆటపాటలకు చప్పట్లు కొడుతూ ఆధ్యాత్మిక చింతనలో గడిపారు. మండల దీక్షల కాలంలో ఆలయ నిర్వాహకులు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాముని పేరు తీస్తే బతుకు దాన్ని చూపెట్టేటువంటి రామబాబా గట్టుంటా వాళ్ళు రాముని సపట్లు కొట్టుండి కైలాసమే కాపురమా శ్రీశైలమే సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలమే సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలమే సింహద్వారమా కొండపై నివాసముండే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్,
మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావమై 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్రతను, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో భూమిక పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిష్తోని పోరాడి మరి అదేవిధంగా అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ వెనుకబాటుతనం కానీ ఆకలి సావు కానీ ఆనాడు ఎన్నో సమస్యలను ఎదుర్కొని అంచెలంచెలుగా ఈ భారతదేశంలోని వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పౌరునికి సమానమైనటువంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి కళలు కానీ, గాంధీ గారు ఏదైతే కళలు కానీ మరి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు పంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం గాంధీ చౌక్లో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ అని పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశిష్ట స్థానాన్ని, త్యాగాలను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అన్యాయమని నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న ఈ ఆవిర్భావ దినోత్సవం మరింత ప్రత్యేకమైందని, కార్యకర్తల శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాడి తెచ్చినటువంటి వ్యక్తి మహనీయుడు గాంధీ గారు. మరి అలాంటి వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ఒక పథకం అంటే మహాత్మా గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం అనేటువంటి కళను కన్నటువంటి ఆ కళకు అనుగుణంగా MGNREGS పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో బీద ప్రజానికానికి వారికి పని కల్పించాలనే ఉద్దేశంతో, వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాలు కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఉపాధి హామీ పథకం పేరే MGNREGS, మహాత్మా గాంధీ గారి పేరు ఉన్నటువంటి పథకం. మరి నేడు మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం బీజేపీ ఉద్దేశం ఏంటి? అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అసలు మీ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు అంటే ఇప్పటికే ప్రపంచంలో బీజేపీ చేస్తున్నటువంటి అకృత్యాలకు ఇప్పటికే అన్ని ప్రపంచ దేశాలు భారతదేశంతో దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన డాలర్ వాల్యూ ఏ విధంగా పెరుగుతూ ఉంది, మన రూపీ వాల్యూ ఎందుకు తగ్గుతూ ఉంది ఒక్కసారి గమనించాలి. దయచేసి మోడీ గారు, మీరు రాజకీయం, మీ బీజేపీ, మీరు హిందుత్వ అనేటువంటి నినాదంతో ఏదైతే మీరు చేయదలుచుకున్నారో మీ పార్టీలో మీరు అంతర్గతంగా చేసుకోండి. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అనేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో సమగ్రతను, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను
కలుపుకోనిపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అలాంటి మహనీయులైనటువంటి గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి పథకాన్ని మీరు తొలగించే అవసరం ఏముందనేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దడం, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దడం, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ శిక్షణలో సి, జావా, హత్మల్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ విత్ జావా స్క్రిప్ట్, డిబిఎంఎస్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అప్టిట్యూడ్ రీజనింగ్, స్టాఫ్ స్కిల్స్ వంటి కీలకమైన కోర్సులను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 30 రోజుల పాటు ఇంటెన్సివ్ శిక్షణ ఇవ్వబడుతుందని అన్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత శిక్షణలో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇతర వివరాలకు టీఏఎస్కే ప్రాంతీయ కేంద్రం, టీటీడీసీ, సెల్ నంబర్ 9502786438ను సంప్రదించాలని కోరారు. అర్ధరాత్రి పట్టణంలో అనవసరంగా అకారణంగా తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో గత రాత్రి ఆపరేషన్ చబూత్రా నిర్వహించారు. పట్టణంలో రాత్రి 11:30 తర్వాత ఆదిలాబాద్ డీఎస్పీ నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అనవసరంగా సంచరిస్తున్న 150 మందిని ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ చేశారు. యువతను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పదే పదే అకారణంగా సంచరిస్తూ పట్టుబడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని డీఎస్పీ హెచ్చరించారు. आपको पूरा लोग इधर पकड़ के आया. आपको मालूम है इससे पहले भी बहुत बार आदिलाबाद टाउन में ऑपरेशन चबूतरा कंडक्ट करा. ऑपरेशन चबूतरा का मेन उद्देश्य क्या है बोल तो पब्लिक 10:30 के बाद घर को चले जाना, कोई भी चबूतरा पे बैठना, ये रोड पे बातचीत करना या जंक्शन में बैठना, होटल शॉप के सामने बैठना, ये कोई भी नहीं रहना. 10:30 पूरा शॉप होटल टोटल क्लोज करके घर को चले जाना. अननेसेसरी कोई भी मूवमेंट नहीं करना. कोई इमरजेंसी रहे तो आना, काम देख के चले जाना. मगर आप लोग क्या कर रहे हैं, हम बार बार आपको बोलने के बाद भी फिर इतना आदमी हमारे को अननेसेसरी मूवमेंट करके हमारे को मिल गया. हमारा एसपी श्री अखिल महाजन IPS साहब का इंस्ट्रक्शन है, कोई भी रात में अननेसेसरी नहीं फिरना. फिरे तो पुलिस स्टेशन ला के काउंसलिंग करना पड़ता. एक बार काउंसलिंग करते आपका नाम लिखते, फिर दूसरी बार ऐसा बार बार मिले तो हम केसेस भी करना पड़ता. నైట్ అవర్స్లో అన్నెసరిగా మీరు రోడ్లపై తిరుగుతున్నారు. కొందరు తాగి తిరుగుతున్నారు, కొందరు బాత్కాలు కొడుతున్నారు చెబుతారు మీద. చాలామంది ఎవరో కూడా తెలియదు. కొందరు మహారాష్ట్రలో వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఠాగూర్ రోడ్ దగ్గర శివాజీ చౌక్ దగ్గర మనం నేను చూసిన కిల్లా దగ్గర ఒక 10-20 మంది ఈ ఫోన్లు సైలెంట్ పెట్టుకోండి. 20 మంది కూర్చుంటారు. సవారి బంగ్లా దగ్గర, కుక్కలవాడ బీఫ్ మార్కెట్, బషీర్ కిరాణం, ఉద్దిపోలి, అదేనా. ఈ నైట్ అవర్స్లో మీరు తిరగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అఫెన్సెస్ కూడా జరుగుతున్నాయి. నైట్ అవర్స్లో తాగి బైక్ మీద వచ్చేటప్పుడు మీరు అక్కడ ఉండడం వల్ల కొన్ని యూసెస్ కూడా జరుగుతున్నాయి. డైలీ నైట్ ఒకటి 11, 12, 1 o'clock యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకు? తాగి రావడం వల్ల కొన్ని గొడవలు అవుతున్నాయి. అకారణంగా ఎవరైనా రోడ్లపై, గద్దెలపై, హోటళ్ల ముందు భాగంలో, ప్రధాన కూడళ్లపై అనవసరంగా కూర్చోకుండా ఉండాలని సూచించారు. పట్టణ వ్యాపార సమూహాలు 10:30కు మూసివేయబడతాయని, 11 గంటల వరకు ఇళ్లకు చేరుకొని కుటుంబంతో, బంధుమిత్రులతో, స్నేహితులతో ఇంటి వద్ద గడపాలన్నారు. అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని సూచించారు. అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, గంజాయి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని, యువత సన్మార్గంలో ఉండాలని సూచించారు. తనిఖీలలో పట్టణ సిఐలు సునీల్ కుమార్, నాగరాజు,
రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్, మావల ఎస్ఐ రాజ్ కుమార్, మధుకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. आदिलाबाद टाउन 1 टाउन पीएस, 2 टाउन पीएस, मावला एंड रूरल पीएस 4 पुलिस स्टेशन जुडिक्शन में हमारा एसपी श्री अखिल महाजन आईपीएस के इंस्ट्रक्शन के ऊपर ऑपरेशन चबूतरा कंडक्ट करा। 10:45 से लेके अभी तक ऑपरेशन चबूतरा प्रोग्राम कंडक्ट करा। इसमें पूरा पुलिस ऑफिसर स्टाफ 200 मेंबर्स तक पार्टिसिपेट होके टीम्स डिवाइड होके पूरा आदिलाबाद टाउन को घूम के टाउन में अननेसेसरी पीपल गैदरिंग हुए सो आदमी को, चबूतरे में बैठे सो आदमी को, अननेसेसरी बाइक पे फिरे सो आदमी को एंड ड्रिंक करके गाड़ी में फिरे सो आदमी को पोल्यूशन को लाया। इन लोगों को 3 पोल्यूशन में काउंसलिंग करके पहली बार काउंसलिंग करके भिजा रहे। रिपीटेडली उन मिले तो इसके ऊपर लीगल एक्शन भी लेते। अगर ये हम कुछ गाड़ी भी सीज करा, ड्रिंक करके गाड़ी चलाए तो के ऊपर केस करके कोर्ट को भी जाते। अदर गाड़ीज को भी वेरीफाई करके उसको डॉक्यूमेंट है नहीं है वो देखते। अगर डॉक्यूमेंट नहीं रहे तो इसको भी एमवी एक्ट में फाइन डालते। आदिलाबाद टाउन का सेफ्टी एंड सिक्योरिटी के लिए हमारा एसपी साहब के इंस्ट्रक्शन के ऊपर ये ऑपरेशन चबूतरा आज से लेकर दिसंबर 31 तक डेली कंडक्ट करते। इससे पहले भी हम बहुत बार ऑपरेशन चबूतरा कंडक्ट करा। ये पब्लिक कोई शॉप वाला होंगे, ओनर्स वर्कर कोई काम करे से वाला 10:30 को पूरा शॉप्स क्लोज करके घर को चले जाना। 10:30 के बाद अननेसेसरी मूवमेंट नहीं करना, चबूतरा पे नहीं बैठना, रात में घर को जाके रेस्ट लेना, नहीं तो घर में बैठना। अननेसेसरी रोड पे मूवमेंट करे तो हमारा पुलिस पेट्रोलिंग पार्टीज रात में फिरे तो आदमी को चेकिंग करने में थोड़ा प्रॉब्लम होता। रोड्स पूरा खाली रहे तो कोई बाहर चोर कोई क्रिमिनल्स बाहर आए तो इसको चेकिंग करके डेली आइडेंटिफाई करने के लिए हमारा ईजी रहता। पब्लिक मूवमेंट जितना कम रहे तो उतना पुलिस को चेकिंग ईजी रहता। चोर भी बाहर आने के लिए डरता, बाहर आए तो रोड पे कोई भी नहीं रहता, मिल जाता बल्कि डरता। क्रिमिनल्स चोर भी मिलने के चांसेस ज़्यादा रहता। हमारा पेट्रोलिंग पार्टीज बीट को बहुत इजी रहता। आदिलाबाद टाउन का सेफ्टी सिक्योरिटी के लिए हम ये ऑपरेशन चबूतरा प्रोग्राम कंडक्ट कर रहे हैं। ఆర్యవైశ్యులు గతించిన సంవత్సరంలో ఎదురైన చేదు అనుభవాలను విస్మరించి కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, సంకల్పంతో ముందుకు సాగాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు కత్తూరి సంపత్ అన్నారు. జిల్లా మహాసభ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా అధ్యక్షులు చింతావారి రాజేశ్వర్తో కలిసి ఆవిష్కరించారు. ఆదివారం స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సంఘం ప్రతినిధుల కరత్వాల ధ్వనుల నడుమ కాలసూచిని ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో వైశ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. రాబోయే సంవత్సరం కులస్తులతో పాటు ప్రజలందరికీ సుభిక్షం, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జనగం దినకర్, చంద్రకాంత్, రాజేష్, సంతోష్, రాకేష్, పవన్, కార్యవర్గ సభ్యులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఆదిలాబాద్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ముందుగా డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, 2 టౌన్ సిఐ కె నాగరాజు జిల్లా ఎస్పీని సాదరంగా ఆహ్వానించారు. పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతతో ఉంచుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి స్థితిగతులపై విచారించారు. రిసెప్షన్ సెంటర్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వార్డు పోలీస్ ఆఫీసర్కు కేటాయించి విచారణ చేపట్టాలన్నారు. పట్టణంలో వార్డు పోలీస్ ఆఫీసర్ ప్రతిరోజు సంచరిస్తూ అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని రాబట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. ప్రజలతో నీతి నిజాయితీలతో నడుచుకోవాలని, విధులలో సమయపాలన, క్రమశిక్షణను అలవర్చుకోవాలని, పై అధికారి ఆదేశించిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు.
పట్టణంలో రాత్రి సమయాలలో ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐ కె నాగరాజు, ఎస్ఐలు పీర్ సింగ్ నాయక్, కె విష్ణుప్రకాష్, ఎంఏ నజీబ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ అధ్యక్షతన వహించగా టీఏవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూసం సచిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తూ జీవోని తీసుకురావడం జరిగిందని, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇంజనీరింగ్ కళాశాల జీవోని పేపర్లకు పరిమితం చేయడం ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయంగా భావిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేసిన మొదటి సంవత్సర క్లాసులు జగిత్యాల జిల్లాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 2-3 సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలో క్లాసులు నిర్వహిస్తున్నారు. కళాశాల కొరకు 100 ఎకరాల భూమిని సర్వే చేసుకుని జిల్లాలో అగ్రికల్చర్ కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు బుట్టి శివకుమార్, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నముల కిరణ్, అమన్ ఫౌండేషన్ చైర్మన్ అర్ఫత్ ఖాన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ నాయకులు సమీర్, మానవ సేవే మాధవ సేవా సంస్థ నాయకులు శ్రీనివాస్, అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రశాంత్, రఘు, సద్దాం, సాయి, దిలీప్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు చేస్తున్న వారి యొక్క స్వార్థ రాజకీయాలకు ఈరోజు మన విద్యార్థులం బలవుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే మనం ఈరోజు ఒక హైదరాబాద్లో బీటెక్ చదవాలంటే అక్కడ హాస్టల్లో రూము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి, అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మనం జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారికి ఆ యొక్క ఫీజులు చెల్లించడానికి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా హాస్టళ్ళు, మళ్ళీ రూమ్ రెంట్స్ ఇవన్నీ. అదేవిధంగా మనకు లోకల్లో మనకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఏదైతే బీటెక్ కాలేజ్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. దానిపై కూడా ఇందులో మనం పొందుపరిచాం. వెంటనే ఆ యొక్క కాలేజీకి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేయించి దానికి సరిపడా బడ్జెట్ని ఇచ్చినట్లయితే వచ్చే అకాడమిక్ ఇయర్ కన్నా ఏదో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో అయినా కానీ క్లాసులు స్టార్ట్ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. పరమహంస సద్గురు శ్రీ పూలాజీ బాబా 21వ వార్షికోత్సవ సత్సంగ కార్యక్రమాన్ని బేలా మండల కేంద్రంలోని జునోని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో బాబా చిత్రపటంతో పాటు గ్రంథాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పల్లకికి పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో పలు గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. బాబా చిత్రపటంతో పాటు అరుణో జీవన్ జాగృతి గ్రంథానికి పూజలు నిర్వహించిన అనంతరం ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాడే రేష్మే వివేక్, శిష్యులు కేశవ్, వామన్, భాస్కర్, లెన్గురే, సురేష్ గుర్నులే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా శిష్యుడు తుకారాం మహారాజ్ మాట్లాడుతూ మానవుడిలోని అజ్ఞానపు అంధకారం నుండి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడమే ధ్యాన కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రతి మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు మాయామోహితుడై అజ్ఞానమయ జీవితాన్ని గడుపుతాడు. ఆ అజ్ఞానమయ జీవితంతో అనుభవించని దుఃఖాన్ని అనుభవిస్తాడు. అటువంటి దుఃఖం నుంచి బయటికి రావాలి అని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం అన్న ఉద్దేశంతోనే సర్వే జన సుఖినో భవంతు అనే ఉద్దేశంతో తాను జీవితాంతం ప్రతి ఒక్కరిని తనకు తానే తన స్వరూపాన్ని తాను పొందడమే ధ్యానం. అంటే మన ఆత్మను మనం సాధన ద్వారా పొందడమే ధ్యానం. ఆ ధ్యానం ద్వారానే తాను తనలో తాను నిమగ్నమై అహం బ్రహ్మాస్మి అనే పదాన్ని వరకు చేరవచ్చు. ఇది
సనాతన కాలం నుంచి వేద కాలం నుంచి ఋషులు మునులు సాధులు సంతులు అందరూ కూడా ఇదే కార్యాన్ని చేశారు. ఇదే కార్యం ద్వారా ఇదే దైవశక్తి ప్రబోధనం ద్వారా లోక కళ్యాణం చేశారు. బాబా గారు కూడా అదే కళ్యాణం పనిని చేశారు. భారతదేశంలో 250 పై తెలుగు సంస్థానాన్ని స్థాపించి ప్రతి మనిషిని తన గురించి తాను తెలుసుకోవడానికి, ప్రతి మానవుడు మానవతతో జీవిస్తూ తాను ప్రేమింపబడి ఇతరులను కూడా ప్రేమించాలి అనే ఉద్దేశంతో ఈ ధ్యాన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఇటువంటి కేంద్రం ద్వారా, ఇటువంటి సద్భక్తుల ద్వారా, సంగత్యంతో ప్రతి ఒక్కరూ నిస్సంగంగా మారాలి, ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా మారాలి, ప్రతి ఒక్కరూ అందరినీ ప్రేమించాలి, అందరి ద్వారా ప్రేమను పొందాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందాటి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహం తయారు చేసేందుకు విరాళాల సేకరణ కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ తన వంతుగా 5,001 రూపాయిని విరాళంగా అందించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళం అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజా సమస్యలపై పార్టీ చేసిన పోరాటాలను గుర్తు చేసిన నేతలు. ఉపాధి హామీ చట్టం మార్పును ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. వార్షిక తనిఖీల్లో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.